ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. చాలామంది అడుగుతున్నారు, కోటి సోమవారం గురించి చెప్పండి. అసలు కోటి సోమవారము అంటే ఏమిటి? ఆ కోటి సోమవారం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏ ఏ విధి విధానాల్ని పాటించాలి అని అడుగుతున్నారు. అదేవిధంగా కొబ్బరి చిప్ప దీపం ఎప్పుడు వెలిగించాలి? ఎలా వెలిగించాలి? అసలు దీనికి శాస్త్ర ప్రమాణం ఉందా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఈ రెండు విషయాలను ఈ వీడియోలో స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసినట్లయితే ఎన్నో ప్రశ్నలకు వీడియోలో సమాధానాలు దొరుకుతాయి. కొంతమంది సగం సగం వీడియో చూసేసి ఈ వీడియోలో చెప్పినటువంటి విషయాలనే మళ్ళీ కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు. దయచేసి అలా చేయకండి. యూట్యూబ్లో చాలామంది కోటి సోమవారం పూజ అని ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ పండితులు దీన్నే కోటి సమవారము అని కూడా పిలుస్తారన్నమాట. పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం కదా. ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో, అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్రం ఏ రోజైతే కార్తీక మాసంలో వస్తుందో ఆ రోజే కోటి సోమవారం పూజ చేస్తారు. ఇది సోమవారమే రావాలని లేదు. కార్తీక మాసంలో ఏ రోజు శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ రోజే కోటి సోమవారం పూజను చేయాలి. ఈ 2025 సంవత్సరంలో అక్టోబర్ నెలలో కార్తీక మాసంలో 30వ తారీఖు గురువారం రోజు ఈ శ్రవణ నక్షత్రం వచ్చింది. అంటే ఈ రోజు కాబట్టి ఈరోజు సాయంత్రం 6:20 వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఎవరైతే ఈరోజు లక్ష్మీనారాయణులను శ్రద్ధాభక్తులతో పూజిస్తారో వారికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో పాటు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే సకల దేవతల అనుగ్రహము కూడా కలుగుతుంది. పూర్వము అంటే ఇంతకుముందు చాలామందికి ఈ కోటి సోమవారం పూజ ఇవన్నీ కూడా తెలియదు. ఎవరో కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది పండితులు మాత్రమే ఈ పూజలన్నీ కూడా శ్రద్ధగా చేసేటువంటి వాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో ఈ యూట్యూబ్ పుణ్యమా అని చాలామంది హిందువులు భక్తిగా ప్రవచనాలు వింటూ ఉన్నారు, భక్తి సంకీర్తనలు వింటూ ఉన్నారు, ప్రతినిత్యము నిత్య దీపారాధన చేస్తూ ఉన్నారు. పండుగలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి శాస్త్రోక్త పద్ధతిలో ఎలా పూజించాలో అలా పూజిస్తూ ఉన్నారు. భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. తప్పేమీ లేదండి. ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడము మన బాధ్యత. మనమేం తప్పు చేయడం లేదు కదండి. శ్రద్ధగా భక్తిగా పూజ చేసినట్లయితే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. సమయం ఉన్నటువంటి వాళ్ళు, ఓపిక ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ కోటి సోమవారం పూజను చేయండి. కోటి సోమవారం పూజ మాత్రమే కాదండి, కోటి శనివారం పూజ కూడా ఉంది. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి మార్గశిర మాసంలో పరమేశ్వరుడు పుట్టినటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. మార్గశిర మాసంలో ఎప్పుడైతే ఆరుద్ర నక్షత్రం వస్తుందో ఆ రోజు కోటి శనివారం పూజ అని కూడా చేస్తారు. ఆ రోజు పార్వతీ పరమేశ్వరుని పూజించినట్లయితే కోటి శనివారాలు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుణ్ణి పూజించినటువంటి ఫలితం వస్తుంది. అంటే పరమేశ్వరుడికి ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుడు పుట్టినటువంటి శ్రవణ నక్షత్రంలో ఎవరైతే ఉపవాసం చేసి శ్రీమన్నారాయణుడిని పూజిస్తారో వారికి కోటి సోమవారాలు శివుణ్ణి ఆరాధించినటువంటి ఫలితం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి మార్గశిర మాసంలో పరమేశ్వరుడు పుట్టినటువంటి ఆరుద్ర నక్షత్రంలో ఉపవాసం చేసి శివుణ్ణి పూజించినట్లయితే కోటి శనివారాలు శ్రీ మహావిష్ణువుని పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. దీన్నే శివకేశవ అభేదము అంటారు. ఇంతకీ ఈ కోటి సోమవారం పూజ ఎలా చేయాలి? కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు ప్రాతకాలంలో స్నానం చేసి, నదీ స్నానం కావచ్చు, సముద్ర స్నానం కావచ్చు, లేదా ఇంట్లోనే స్నానం చేసి చక్కగా భగవంతుడి దగ్గర దీపాలు వెలిగించి దీపారాధన చేసుకొని భగవంతుడిని పూజించాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. సాయంత్రము లక్ష్మీనారాయణులను శ్రద్ధాభక్తులతో పూజించాలి. ఉపవాసం ఉండలేము అన్నటువంటి వాళ్ళు పాలు, పళ్ళు ఇటువంటివి తీసుకోవచ్చు. ఎందుకంటే బీపీలు, షుగర్లు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు
పూర్తిగా ఉపవాసం ఉండలేరు కదా, వాళ్ళు పళ్ళు పాలు సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు. లేదా మేము ఉపవాసం ఉండగలము అన్నటువంటి వాళ్ళు సాయంత్రం వరకు కటిక ఉపవాసం ఉండి సాయంత్రము స్నానం చేసి ఇంటి ముందర కళ్యాబి చెల్లి ముగ్గు పోసుకొని, తులసి కోట ముందర కళ్యాబి చెల్లి అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని, ఆ తర్వాత తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి తులసి మాతకు పసుపు కుంకుమ పూలు సమర్పించి కాస్త తీపి అన్నము లేదా అటుకులు చక్కెర లేదా గోరువెచ్చని పాలలో కాస్త చక్కెర వేసి పాలైనా నివేదన చేసి తులసిదేవిని పూజించాలి. ఎందుకంటే తులసి చెట్లో సాక్షాత్తు లక్ష్మీనారాయణులు కొలువు తీరి ఉంటారు. ముందుగా యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదశ్చ తులసిం త్వాం నమామ్యహం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ తులసీ దామోదర స్వామినే నమః అని చక్కగా తులసి మాతకు నమస్కారం చేసుకొని ధూపదీప నైవేద్యాలతో పూజించండి. ఆ తర్వాత ద్వారలక్ష్మి పూజ చేయాలి. అంటే సింహద్వారం మెయిన్ డోర్ ఉంటుంది కదా ఇంటికి, అక్కడ చక్కగా కడపను అలికి ముగ్గు పోసి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి చక్కగా గడపలో దీపాలు వెలిగించి గడపను పూజించి నమస్కరించాలి. ఎందుకంటే మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే శ్రీ మహావిష్ణువుని ఈరోజు పూజిస్తారా ఆ ఇంట్లోకి ప్రవేశిద్దామా అని చూస్తూ ఉంటుంది. తన భర్తను ఏ ఇంట్లో అయితే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా కాలు పెడుతుంది. శ్రీమన్నారాయణుని పూజించే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని కూడా మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు. కాబట్టి ద్వారలక్ష్మి పూజ చేయండి. ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. గడప దగ్గర చక్కగా దీపారాధన చేసి ద్వారలక్ష్మీదేవిని భక్తిగా పూజించడానికి ఏంటండి, ఎవరైనా ఈ పూజ సులువుగా చేసుకోవచ్చు. ఆ తర్వాత పూజ గదిలోకి వెళ్ళి పీట మీద కానీ ఏదైనా ఒక ఆసనం మీద కానీ కూర్చొని చక్కగా లక్ష్మీనారాయణులకు పూజ చేయాలి. దీపాలు వెలిగించి ఆ దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి చక్కగా దీపాలు వెలిగించి లక్ష్మీనారాయణుల్ని పూజించండి. లక్ష్మీనారాయణుల ఫోటో లేకపోతే లక్ష్మీనారాయణుల విగ్రహం ఉంటే ఆ విగ్రహానికైనా పూజ చేసుకోవచ్చు. లేదా వెంకటేశ్వర స్వామి లేదా రాధాకృష్ణులు సీతారాములు మహావిష్ణు స్వరూపం ఏదైనా ఒకటే కదండి. ఆ స్వామిని శ్రద్ధగా భక్తిగా ధూపదీప నైవేద్యాలతో పూజించండి. నైవేద్యం ఏం సమర్పించాలి అంటే క్షీరాన్నము లేదా పాయసాన్నము దధ్యోజనము లేదా కాస్త అటుకులు బెల్లమైన నివేదన చేయండి. ముఖ్యంగా తులసి దళాలతో ఈరోజు లక్ష్మీనారాయణుల్ని పూజించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఆ తర్వాత మీకు వచ్చేటువంటి స్తోత్రాలన్నీ కూడా చదువుకోవచ్చు. లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామావళి స్తోత్రము లేదా విష్ణు సహస్రనామ స్తోత్రము, వెంకటేశ్వర ప్రపత్తి, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రము, ఇవేవి రాకపోతే గోవిందనామాలు చెప్పుకొని చక్కగా లక్ష్మీనారాయణుల పూజ చేసుకోండి. ఆ తర్వాత హారతి ఇచ్చి ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చు, చక్కగా భోంచేయవచ్చు. కాబట్టి ఇంతేనండి, పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం స్నానం చేసి చక్కగా శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి తులసీమాతను పూజించి ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీనారాయణుల్ని ఆరాధించినట్లయితే కోటి సోమవారాలు పరమేశ్వరుడికి ఉపవాసం చేసి శ్రద్ధగా పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఇదేదో పెద్ద కష్టమైన పూజ, పెద్ద వ్రతంలా చేసేటువంటి పూజ కాదు. ఇంతే. ఈరోజు పూజ చేసుకోవడం కుదిరినటువంటి వాళ్ళు విపరీతంగా బాధపడిపోకండి. కార్తీక ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజు మనం లక్ష్మీనారాయణుల్ని పూజించినా కూడా ఇటువంటి ఫలితమే కలుగుతుందని పురాణంలో చెప్పి ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మీ దగ్గరలో ఎక్కడైనా విష్ణు దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా విష్ణుమూర్తి దర్శనం చేసుకొని రండి. నరసింహస్వామి దేవాలయం కావచ్చు, రామాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయం కావచ్చు, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి చక్కగా మీ గోత్రనామాలతో పూజ చేర్పించుకొని
ప్రదక్షిణ చేసుకొని రండి. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు పరమేశ్వరుడు తన పరివారాన్ని తీసుకొని, అంటే పార్వతీదేవిని, విఘ్నేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని, ప్రమదగణాలనంతా కూడా తీసుకొని శ్రీ మహావిష్ణువుని పలకరించడానికి, శ్రీ విష్ణుమూర్తిని దర్శించడానికి విష్ణు దేవాలయానికి వెళతాడు అని చెప్పి మనకు పురాణాల్లో చెప్పి ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీ దగ్గరలో ఎక్కడైనా విష్ణు దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. 365 ఒత్తుల దీపాన్ని విష్ణు దేవాలయంలో ఈరోజు కనుక వెలిగించినట్లయితే సంవత్సరం మొత్తము కూడా విడిచిపెట్టకుండా లక్ష్మీనారాయణులకు దీపారాధన చేసినటువంటి ఫలితం వస్తుంది. ఈరోజు కుదరినటువంటి వాళ్ళు బాధపడకండి. క్షీరాబ్ది ద్వాదశి రోజు కూడా విష్ణుమూర్తి దేవాలయంలో ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. లేదా కార్తీక పౌర్ణమి రోజైన శివాలయంలో కావచ్చు, విష్ణు దేవాలయంలో కావచ్చు ఈ 365 ఒత్తుల దీపాన్ని కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెలిగిస్తే సరి. లేకపోతే భార్య అయినా భర్త అయినా ఎవరో ఒకరు వెలిగించి కుటుంబ సభ్యులందరూ బాగుండాలని భగవంతుడికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి చిప్ప దీపం వెలిగించడము శాస్త్ర సమ్మతమేనా అంటే శాస్త్ర సమ్మతమేనండి. దీని గురించి పద్మపురాణంలో ఉంది. మీరు కావాలంటే పద్మపురాణం చదువుకోవచ్చు. కొంతమంది అజ్ఞానులు తెలియకుండా ఈ కొబ్బరి చిప్ప దీపాలు, ఉసిరికాయ దీపాలు ఇవంతా వెలిగించడం వల్ల ఏం ఫలితం ఉండదు, భగవంతుడిని భక్తిగా నమస్కరిస్తే ఫలితం వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. దీని గురించి మనకు పెద్దలు పద్మపురాణంలో ఏనాడో చెప్పి ఉన్నారు. పద్మపురాణం చదివితే తెలుస్తుంది. ఈ కొబ్బరి చిప్ప దీపం గురించి స్పష్టంగా పద్మపురాణంలో ఉంది. శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను కొట్టి ఆ నీళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక వస్త్రం, ఒక బట్టతో చక్కగా తుడిచేసి తడి లేకుండా ఆ దీపంలో ఆవు నెయ్యి కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు పోసి 3 ఒత్తులు వేసి చక్కగా కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగించి పసుపు కుంకుమ పెట్టి పూలు సమర్పించి శివుడికి సంబంధించినటువంటి స్తోత్రం చదువుకొని నమస్కరించుకుంటే చాలు. కొబ్బరి చిప్ప దీపం వెలిగించడం ఇంతేనండి. ఇలా వెలిగించినట్లయితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు అనేవి రావు. పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే శివుడికి ఇష్టమైనటువంటిది కొబ్బరికాయ కాబట్టి దీన్ని నారికేళ దీపము అని కూడా చెబుతారు. తప్పకుండా కార్తీక మాసంలో ఒక్కసారైనా శివాలయంలో ఈ కొబ్బరి చిప్ప దీపం వెలిగించండి. కాబట్టి మీ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానాలు దొరికాయనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.